independent clause ra. The door opened. The door opened. Right? You also right? Sapa, right? The door opened. They laughed. My stomach hurts. ఈ ఇండిపెండెంట్ క్లాజెస్ వితౌట్ ఆబ్జెక్ట్. ఏ కార్ క్రాష్డ్. షీ కఫ్డ్. జనరల్ గా బాడీ నుండి వచ్చే యాక్షన్స్ ఇండిపెండెంట్ క్లాజెస్. ద బర్డ్ ఫ్లై. ద బర్డ్ ఫ్లైస్. సంబడి స్క్రీమ్డ్. ఇండిపెండెంట్ క్లాజెస్ రైట్ డౌన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. The door subject opened verb. Next, she picked a red rose. Example. Here object is there. SV verb, a red rose object. They welcomed him. They subject S plus V plus O. They S welcomed V plus O object him. I enjoyed that book. I subject enjoyed verb that book object. She heated some milk. She subject heated verb right some milk object. Next, he unlocked the front door. He unlocked the front door. What is the pattern? SVO pattern. ఇది ఎస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్. ఈ పాస్డ్ ద ఎగ్జామ్. ఈ పాస్డ్ ద ఎగ్జామ్. ఇవన్నీ ఇండిపెండెంట్ క్లాసెస్. ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ అనదర్ క్లాసెస్ ఆర్ అనదర్ సెంటెన్సెస్. ఇండిపెండెంట్ క్లాసెస్. ఐ లైక్ హిమ్. లైక్ హిమ్ అంటే ఎవరి మీద ఆధారపడలేదు కదా, అది నెక్స్ట్ నాన్ ఇండిపెండెంట్ క్లాసెస్. రైట్, నాన్ ఇండిపెండెంట్ క్లాస్. ఇండిపెండెంట్ క్లాజెస్ కానీ దీంట్లో సబార్డినేట్ క్లాజెస్ ఉన్నాయి కదా, యూ నోట్ దట్. ఇప్పుడు సబార్డినేటర్స్ ఏంటి? ఆఫ్టర్. రైట్, సబార్డినేటర్స్ ఆర్ ఆఫ్టర్, యాజ్ ఇఫ్, బికాజ్, బిఫోర్, ఇఫ్, సో అండ్ దో. ఆల్ ఆర్ సబార్డినేటర్స్. రైట్, ఆల్ ఆర్ సబార్డినేటర్స్. ఇక్కడ ఏంటి? దే అరైవ్డ్. రైట్, దే అరైవ్డ్ ఏంటి? ఇక్కడ ఇండిపెండెంట్ క్లాస్. ఇండిపెండెంట్ క్లాస్ కదా అదే. దే అరైవ్డ్ అంటే వారు వచ్చారని. దానికి ఏమైంది? సబార్డినేట్ క్లాస్ ఆడైంది. ఆఫ్టర్ యూ హ్యాడ్ లెఫ్ట్. నువ్వు వచ్చినాక, నువ్వు వెళ్ళినాక వాళ్ళు వచ్చారని. నువ్వు వెళ్ళినాక అనేది ఏంటి? సబార్డినేట్ క్లాస్. అర్థమైందా? నువ్వు వెళ్ళినాక వాళ్ళు వచ్చారు అంటే దేని మీద ఆధారపడి ఉంది? ఫస్ట్ క్లాస్ మీద ఆధారపడి ఉంది. దే అరైవ్డ్ ఆఫ్టర్ he had left. నువ్వు వెళ్ళినాక వారు వచ్చారు. నెక్స్ట్, he spoke to me. అది ఇండిపెండెంట్ క్లాస్. he spoke to me పైన రాసుకోండి. he spoke to me కొంచెం స్పీడ్ అని రాసుకోండి. పైన ఇండిపెండెంట్ క్లాస్ ఐసీ అని పెట్టుకోండి. ఇండిపెండెంట్ క్లాస్ అండర్లైన్ చేసుకోండి. he spoke to me ప్లస్ యాజ్ ఇఫ్ ఐ హ్యాడ్ డన్ సంథింగ్ రాంగ్. ప్లస్ పెట్టుకోండి. లేకపోతే యాజ్ ఇఫ్ ఐ హ్యాడ్ డన్ సంథింగ్ రాంగ్, అది సబార్డినేట్ క్లాస్. ఈ స్పోక్ టు మీ, నేనేదో తప్పు చేసినట్టుగా ఆయన మాట్లాడాడు, ఆయన చెప్పాడు. అర్థమైందా? నేనేదో తప్పు చేసినట్లుగా అనేది సబార్డినేట్ క్లాస్. నీకు చెప్పారనేది మెయిన్ క్లాస్. కొంచెం అయిపోద్ది కాబట్టి. యూ బాట్ ఇట్ ప్లస్ యూ బాట్ ఇట్ మెయిన్ క్లాస్ ఆర్ ఇండిపెండెంట్ క్లాస్. బికాజ్ ఇట్ ఈజ్ సో సీపు ప్లస్ బికాజ్ ఇట్ ఈజ్ సో సీపు. అదే తక్కువ ఖరీదు అవడం వల్ల అతను కొన్నాడు. ఈ బాట్ ఇట్ అంటే అతను కొన్నాడు. తెలుగులో కూడా ఉండదు అది సబార్డినేట్ క్లాస్. తక్కువ ఉండటం వల్ల అతను కొన్నాడు. తక్కువ ఉండటం వల్ల ఏ క్లాసు? సబార్డినేట్ క్లాస్. ఏ క్లాస్ రా? సబార్డినేట్ క్లాస్. అదే ఈ బాట్ ఇట్ అంటే కొన్నాడు కదా, అది మెయిన్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్. నెక్స్ట్, దే విల్ కమ్ ప్లస్. రైట్, దే విల్ కమ్ ప్లస్. రైట్, దే విల్ కమ్ ప్లస్ ఇఫ్ యూ ఇన్వైట్ దెమ్. నువ్వు పిలిస్తే వాళ్ళు వస్తారు. అది నువ్వు పిలిస్తే వాళ్ళు వస్తారు. నువ్వు పిలిస్తే అనేది ఏంటి? నువ్వు వారిని పిలిస్తే అనేది సబార్డినేట్ క్లాస్. వారు వస్తారనేది ఇండిపెండెంట్ క్లాసు ఆర్ మెయిన్ క్లాసు. రాసుకోండి గ్రామర్ ఈజీగా.
Discuss it with him. Discuss it with him plus. So he can give you some tips. Discuss it with him. అతనితో మాట్లాడండి. ఇప్పుడు అందువల్ల ఏం చేస్తాడు? డిస్కస్ విత్ హిమ్, అతనితో మాట్లాడండి. కనుక అతను ఈ కెన్ గివ్ సమ్ టిప్స్, కొన్ని టిప్స్ అతను ఇస్తాడని. సో ప్లస్ సో అన్నమాట. ఈ హ్యాడ్ నాట్ లెఫ్ట్ ద ఆఫీస్. ఈ హ్యాడ్ నాట్ లెఫ్ట్ ద ఆఫీస్. ఆఫీస్ వదిలిపెట్టలేదు. ఎందుకు? దో ఇట్ వాజ్ పాస్ట్ 7 దాటినప్పటికీ, దో అంటే అప్పటికే అయినప్పటికీ, దో ఇట్ వాజ్ ప్లస్ పాస్ట్ 7, పాస్ట్ 7, PAST పాస్ట్ 7, 7 దాటినా కూడా ఈ హ్యాడ్ నాట్ లెఫ్ట్ ద ఆఫీస్. యూ హ్యాడ్ లెఫ్ట్ ద ట్యూషన్. దో ఇట్ వాజ్ నాట్ పాస్ట్ 8:30 లాస్ట్ నైట్. 8:30 కాకముందే వెళ్ళిపోయారు రాత్రి. నెక్స్ట్ షీ వాజ్ అవుట్. షీ వాజ్ అవుట్ మెయిన్ క్లాస్. MC అని రాసుకోండి లేదా IC అని రాసుకోండి. NV ఫోన్డ్ అనేది సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ గా SC అని రాసుకోండి. SC అని రాసుకోండి. మెయిన్ క్లాసు, సబార్డినేట్ క్లాసు. షీ వాజ్ అవుట్ అనేది మెయిన్ క్లాసు. NV ఫోన్ అంటే నువ్వు ఫోన్ చేసినప్పుడు ఆమె బయటికి వెళ్ళిపోయింది. నువ్వు ఫోన్ చేసినప్పుడు అనేది సబార్డినేట్ క్లాస్. మన తెలుగులో కూడా ఉంటుంది అట్లా ఆలోచన. ఐ విల్ ఆల్వేస్ విజిట్ దెమ్. నేను ఎప్పుడు వారిని కలుస్తూ ఉంటాను. ఎనెవర్ ఐ యామ్ ఇన్ బాంబే. నేను బాంబేలో ఉన్నప్పుడు ఎనెవర్ ఐ యామ్ ఇన్ బాంబే అనేది సబార్డినేట్ క్లాస్. ది పోలీస్ విల్ ఫైండ్ హిమ్. పోలీసులు అతన్ని కనుక్కుంటారు. వేర్ ఎవర్ ఈజ్ అనేది ప్లస్ సబార్డినేట్ క్లాస్. SC అది.